నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. డాక్టర్ కస్తూర్బాయ్ దాతృత్వం స్ఫూర్తిదాయకం. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. స్వర్ణాంధ్రప్రదేశ్ 2042 కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాజకీయాన్ని. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దీన్ దయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పించిన భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణంలోని సుమారు 6 కోట్ల రూపాయలు విలువ చేసే మహిళా మండలి భవనాన్ని మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ ముద్దన కస్తూరిబాయ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ప్రభుత్వానికి విరాళంగా అందజేశారు. తెనాలి కొత్తపేటలోని మహిళా మండలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మనోహర్ సమక్షంలోనే కస్తూరిబాయ్ భవనాన్ని రిజిస్టర్ చేసి అప్పగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కస్తూరిబాయిని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలని, కస్తూరిబాయికి గౌరవం ఇచ్చేందుకు తాను స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. ఇంత ఖరీదైన భవనాన్ని ఇవ్వటం చూస్తే కస్తూరిబాయి పట్ల తమ గౌరవం రెట్టింపైందని అన్నారు. మంచి ప్రభుత్వానికి భవనం ఇవ్వాలని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చినట్లు ఆమె తెలపడం సంతోషకరమని అన్నారు. కస్తూర్బాయ్ సమాజానికి మరి ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే విధంగా అనేక మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అభినందించారు. మహిళా మండలిని మహిళల కోసం గొప్ప మనసుతో ప్రారంభించాలని, కస్తూర్బాయ్ కర్తవ్యం సంకల్పం స్ఫూర్తితోనే పొరపాట్లు జరగకుండా మహిళా శక్తిని పెంచే విధంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నట్లు మంత్రి మనోహర్ పేర్కొన్నారు. డాక్టర్ కస్తూర్బాయ్ మాట్లాడుతూ భవనాన్ని మంచి ప్రభుత్వానికి మంచి నాయకుడిగా అప్పగించాలని సంతృప్తి ఉందని అన్నారు. ఈరోజు తన జీవితంలోనే అత్యంత అద్భుతమైన రోజని, చాలా ఆనందంగా ఉందని అన్నారు. మహిళల కోసం అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, మహిళల్లో చైతన్యం కలగజేయడం కోసం ఈ భవనాన్ని ఉపయోగించడం జరిగిందని అన్నారు. గతంలో దాతల సహాయ సహకారాలతో స్థల సేకరణ చేసి భవనాన్ని నిర్మించామని, వయోభారం కారణంగా అందరితో కలిసి చర్చించి ఒక మంచి ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకొని ఈ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ భవనంలో అనేక మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని తాను కోరుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, తహసీల్దార్ గోపాలకృష్ణ, పలువురు అధికారులు, పురపాలక సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. ఎటువంటి వ్యక్తులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత దూరం తీసుకొచ్చారో ఆ విలువలు కూడిన జీవితాన్ని మనందరం కూడా ఆదర్శవంతంగా తీసుకోవాలి. మన మహిళలకి ఏమైనా చేయాలి, మనం కష్టపడి చదువుకున్నాం, డాక్టర్లు అయ్యాం, ఏ విధంగా మనం సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతోటి, పెద్ద మనసుతోటి ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు ఏ విధంగా సమాజంలో మహిళలు ముందడుగేస్తే ఏదో విధంగా అవమానకరంగానే ఉండేది అనే భావన ఉండేది. కొత్తపేట లాంటి ప్రాంతంలో మనకి దాదాపు 5.5 కోట్ల రూపాయల విలువ గల ఆస్తి. ఆమె చివరికి నమ్మింది ఏంటంటే, ఆమె ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను ఒక మంచి ప్రభుత్వం రావాలని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వ రోజులు నిర్మాణం చేసుకోవడం కాదు, దాన్ని కాపాడిన ఆ ఆస్తిని మంచి వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచనతో మేము ఇంత దూరం లాక్కొచ్చాం. వయసు కూడా మాకు పర్మిట్ చేయడం లేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా చేయమని ఆమె ఆ రోజు కోరారు. ఎప్పుడు కూడా అంకిత భావంతో పనిచేసే విధంగా దాన్ని ఉపయోగించుకుంటే మా అందరి కోరిక నెరవేర్చడం అవుతుంది, దాన్ని గుర్తుపెట్టుకోమని ఆమె చెప్పారు. గవర్నర్ గారి పేరు మీద ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ఈరోజు ఆమె చేసి ఈ ఆస్తిని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. దాని తర్వాత ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆమె ముందుకు వచ్చారు. మన అడ్వకేట్ గారు రాఘవయ్య గారు చాలా సహకరించారు. డాక్యుమెంటేషన్ అంతా వెతికి ఆ పాత డాక్యుమెంట్ తీసుకొచ్చి, ఒరిజినల్ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆయన కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, తహసీల్దార్ దగ్గరికి చెక్ చేసుకుని పాపం అవన్నీ చెక్ చేసి ఒక లీగల్ డాక్యుమెంట్ ఫ్రేమ్ వర్క్ కరెక్ట్గా ఉండేటట్టు చేసి ఈ రోజున ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఎక్కువ బాధ్యత మన కమిషనర్ గారికి ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఒక మంచి ప్రణాళికతో ఈ బిల్డింగ్ని ముందు మనం రెనోవేట్ చేసుకుని వితిన్ 2 months మనం మళ్ళీ ఆమెని ఆహ్వానించి గొప్ప కార్యక్రమం చేసి మహిళా సాధికారత కోసం మనం ముందడుగేద్దామని మీ అందరి తరఫున మరొకసారి కస్తూర్బాయ్ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు, నమస్కారాలు. నిన్న సార్ మాట్లాడి తర్వాత, నిన్నే ఇదంతా కూడా జరిగింది, మాట్లాడిన తర్వాత ఇట్లా ఒక ప్రోగ్రామ్ ఉంది అని చెప్తే ఫస్ట్ నాకు చెప్పారు, ఇలా ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఇవ్వాలనుకున్నారంటే మేము రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నాము, ఇంతకుముందు మున్సిపల్లో పనిచేస్తాం కాబట్టి అసలు నా మైండ్లో అది రిజిస్టర్ అవ్వలేదు. మనం ఇస్తున్నామా, మనకి ఇస్తున్నారా అని నేను ఒకసారి అడిగాను. మనం ఏమనుకున్నాం అంటే మనం ఇస్తున్నామేమో, పట్టాను లేదు సార్ మనకి ఇస్తున్నారు అంటే నిజంగా ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్పినట్టు
వారిది 21 సంవత్సరాలు, నాది 8 సంవత్సరాలు, ఆవిడది ఇంకా సంవత్సరం అయినా కానీ మా చరిత్రలో, మా ఉద్యోగ చరిత్రలో అయితే అమ్మ ప్రభుత్వానికి దానం ఇస్తున్నట్టు ఇలాంటి కార్యక్రమంలో మొట్టమొదటిసారి మేము పాల్గొంటాం. బట్ ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాము, ఇది మీరు చేసే కార్యక్రమం మీకే కాదు, సార్కే కాదు, మా అందరికీ కూడా గర్వకారణం ఏంటంటే మా హయాంలో మేము ఉండగా ఇలా ఒకటి ప్రభుత్వానికి ఒకరు ముందుకొచ్చి దానం చేశారని మేము కూడా దీంట్లో భాగస్వాములైనందుకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. మంత్రి వారి తరఫున, అలాగే ఇక్కడ ఉన్న కమిషనర్ గారి తరఫున, రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున ఈ బిల్డింగ్కి అవసరమైన అన్ని సహాయ ఏర్పాట్లు చేసుకొని మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా డిఆర్టీఏ కానీ లేకపోతే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారందరినీ కూడా ఈ బిల్డింగ్లో ఎటువంటి కార్యక్రమాలు అయితే మనం చేయగలమో వాటన్నిటినీ చేయడానికి మంత్రి సార్ కూడా ఉంటారు. వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా శాయశక్తులా కృషి చేసి మీ ఆశయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మేమందరం కూడా భాగస్వాములు అవుతామని తెలుపుతూ కస్తూరిబాయి మేడం గారికి, సబ్ రిజిస్ట్రార్ గారికి మరియు ఈ సమావేశానికి ఈరోజు ఈవెంట్కి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు. ఇది చాలా పెద్ద మనసుతో మహిళల ఎంపవర్మెంట్ గురించి ఆవిడ చేస్తున్న ఈ డొనేషన్ మనం ఎంతో గర్వపడాలి. అలాంటిది ఇప్పుడు లేకుండా తెనాలిలో ఇది ఈ సెంటర్ ఎంతో మంది మహిళలకు ఉపయోగపడి వాళ్ళ కెరియర్లో, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఇది నేను సబ్ కలెక్టర్గా వచ్చిన తర్వాత ఇక్కడ అవుతుందనేది నాకు కూడా ఎంతో ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్. సో యాజ్ ఐఎమ్ ఆల్సో ఉమెన్, సో ఐ కెన్ రియల్లీ అండర్స్టాండ్ ఇది ఎంత పెద్ద విషయం అని. సో నన్ను కూడా ఈ కార్యక్రమానికి పిలిచి టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ అ వెరీ బిగ్ ఆనర్ అండి. థ్యాంక్ యూ. మనకి డొనేషన్ ఇస్తున్నారు గవర్నమెంట్కి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. దీనికి తగ్గ ఏవైతే మనం చేయాలో రికార్డు అవి చేయండి. పెద్దవారు అని చెప్పారు. నేనేమనుకున్నానంటే పెద్దవారు అంటే పెద్ద వయసు ఉన్నవారు అనుకున్నాను. తర్వాత అర్థమైంది పెద్ద మనసు ఉన్నవారు. ఆ డాక్టర్ గారు మాట్లాడిన మాటలు ఇంకా ఆశ్చర్యం కలిగించాయి. ఏం చెప్పారంటే గతంలోనే ఇద్దాం అనుకున్నామండి, ఎందుకో కుదరలేదు, నాకున్న పరిస్థితులు రీత్యా ఓన్లీ మనోహర్ గారు ఉండడం వల్లే నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. బయట సొసైటీ, నేను రెవెన్యూ శాఖలో పనిచేస్తా, చూస్తుంది ఏంటంటే సార్ మా దగ్గరికి అంతా తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు కొట్టుకొని వస్తున్న కేసులే మాకు తెలుసు. అనుబంధాలు, ఈ ఆప్యాయతలు, మమతానురాగాలు మాయమైపోయిన ఈ రోజుల్లో మనుషుల కోసం నిజంగా ఇంత గొప్ప పని చేయడం, ఈ కార్యక్రమంలో నేను తెనాల్లో ఉద్యోగం చేయడం మీ సపోర్టుతో, ఇది నిజంగానే నా కెరియర్లో, నా చరిత్రలో ఒక మైలురాయని. ఈ డయాస్ని మీ ముందు ఉండడం, గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తూ, మా కలెక్టర్ గారు, మా జాయింట్ కలెక్టర్ గారు, మా సబ్ కలెక్టర్ గారు ఉండగా రిప్రజెంట్ చేస్తూ ఈ కార్యక్రమాల్లో నేను ఒక భాగస్వామ్యం అవడం, అదంతా మీ పెద్దవాళ్ళ దయాన్ని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ అఫీషియల్ వాల్యూ రికార్డు ప్రకారం వచ్చేటప్పటికి 2,67,75,000 ఉంది. అనుకోకుండా మేము మినిస్టర్ గారితో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో దీని బయట మార్కెట్లో ఎంక్వైరీ చేస్తే గజం ₹1,00,000 పైన ఉందన్నారు. దాన్ని బట్టి అంచనా వేస్తే సుమారు 5,10,00,000 విలువైనది. మళ్ళీ మనం ఓన్లీ బిల్డింగ్ ఎస్టిమేషన్ లేకుండా వేస్తేనే ఓన్లీ స్థలం కాస్ట్ 5,10,00,000 అప్రాక్సిమేట్గా ఉంది. మరి బిల్డింగ్ కూడా తీసుకుంటే 6 కోట్లు అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతోమంది చూస్తుంటాం, కానీ జాతికి సంపదను ఇచ్చేటువంటి వారిని అతి కొద్ది మందిని చూస్తుంటాం. ఎందుకంటే మనం అందరం కూడా చరిత్రలో పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం. ఈ తెనాలి ప్రాంతం స్వతంత్రోద్యమాల గురించి ఎన్నో వాటికి ముందు ఉంది, కానీ ఈ కాలంలో అటువంటి సంఘటనలు అరుదుగా ఉన్నాయి. ఆ అరుదైనటువంటి సంఘటన ఈరోజు మన గౌరవ మంత్రివర్యుల గారి యొక్క ఆధ్వర్యంలో, నాయకత్వంలో మన పట్టణానికి మంచి జరిగేటువంటి కార్యక్రమంలో వారు ముందుండి నడిపించి డాక్టర్ గారు వారి దగ్గర ఉన్నటువంటి యొక్క సంపదను మున్సిపాలిటీకి అంకితం చేయబోతున్నటువంటి మహత్తర కార్యక్రమం. అందువల్ల డాక్టర్ గారికి మేము శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం మేడం. ప్లీజ్. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వంలో ఒక సమర్థవంతుడైన మంచి నాయకునికి ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయటం చాలా గొప్ప విషయం. నేను ఎప్పుడూ ఇది మర్చిపోలేను మనోహర్ గారిని. ఎందుకంటే ఆయన పట్ల నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన గట్టిగా చేస్తారనే ఒక గట్టి నమ్మకం నాలో ఉంది ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయమని. కానీ నేను దానికి అంగీకరించలేదు.
మంచి ప్రభుత్వంలో మంచి నాయకుడికి మాత్రమే అప్పగించాలనేది నా అభిప్రాయం అన్నమాట. అందుకని ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. నిర్మించి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాము. దీన్ని ఆల్ ఇండియా మహిళా మండలి కూడా మేము అఫిలియేట్ చేయడం జరిగిందండి. దీంట్లో అప్పుడు మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి కానివ్వండి, మహిళా అభివృద్ధి కోసం కానివ్వండి, ఇక్కడ కుట్టు మిషన్లు పెట్టి చాలా విభిన్న కార్యక్రమాలు చేపట్టాం. సలహాలు ఇచ్చి వారితో ఇంత తొందరగా వారి చొరవతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి, నేను చాలా అభిమానించే వ్యక్తి మన మనోహర్ గారు. కాబట్టి వారి దాంట్లో ఇంత సమర్థత కలిగిన ప్రభుత్వం వచ్చింది, ఇంత సమర్థత కలిగిన నాయకుడు మనకి వచ్చారు. కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ మహిళా మండలి రోజు రోజుకి దినదినాభివృద్ధి జరుగుతూ అనేక కార్యక్రమాలు జరుగుతూ ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నానండి. నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి కొత్తపేటలోని 7-8 వార్డు సచివాలయం నందు తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో వార్డు సభను బుధవారం నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని 7-8 వార్డులో సచివాలయం నందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలకు 100 రోజుల్లో అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వార్డు సభల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంతో పటిష్ట ప్రణాళికతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజారంజక పరిపాలన కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అనంతరం సచివాలయ సిబ్బందిని అభినందించి గ్రాఫిక్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, కూటమి నాయకులు డాక్టర్ వేమూరి శేషగిరిరావు, చదలవాడ వేణుమాధవ్, కొప్పురావురి హరికిషోర్, సిహెచ్ ఆంజనేయులు, ప్రశాంత్, చిరంజీవులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 100 రోజులు అదేవిధంగా మనందరికీ చూసాం. మనం ఇటీవల వచ్చిన వరదల్లో ఎంతో బాధపడిన ప్రజానీకాన్ని అందరికీ కూడా ఆదుకోవటానికి ఎంతో ఉదారంగా ఏ ప్రభుత్వం కూడా గతంలో చేయని విధంగా మరి మునిగిపోయిన రైతులకు కానీ, రిపేరుకు వచ్చిన బళ్ళకు కానీ, మరి రైతులకు ఏ విధంగా అయితే వాణిజ్య పంటలు కానీ, వ్యవసాయ పంటలు కానీ నష్టపోయారో వారందరికీ కూడా ఉదారంగా సేవలు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉమ్మడి ఎజెండాతో ముందుకు పోతున్న ఈ కూటమి ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యలను మీరు సాల్వ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెనాల్లో కూటమి ప్రభుత్వం 100 రోజులైన సందర్భంగా 7-8 వార్డు ప్రజలకి దగ్గర అవ్వటానికి ఈరోజు పెట్టిన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. దీనిలో భాగంగా ఈరోజు ఈ 100 రోజుల్లో పెన్షన్స్ చెప్పిన వెంటనే దాన్ని తార్చారం చేయకుండా మొదటి నెల పాత పెండింగ్ 3 బకాయిలు కలిపి 7,000 రూపాయలతో పెన్షన్ కార్యక్రమాలు ఇవ్వటం, అన్నా క్యాంటీన్ల కార్యక్రమం నిర్వహించడం, కొత్త ఉద్యోగాలు కల్పన చేయటం, ఇలాంటి చాలా కార్యక్రమాలని మనం గవర్నమెంట్ రంగాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వార్డుల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అధికారులతో కలిసి ప్రజలతో మమేకం అవటం, చంద్రబాబు నాయుడు గారు విజన్ పెడతాం కూడా చాలా అద్భుతం. గతంలో 2020 పెట్టినప్పుడు కూడా చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్ అయ్యి కొత్త సిటీగా తయారైందంటే అది విజన్ వల్ల. మళ్ళీ రేపు అమరావతి మనకి రాజధాని కూడా అంతే డెవలప్ అవుతూ రాష్ట్రం తొందరగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాది టీడీపీ గవర్నమెంట్ వచ్చి 3 పార్టీల మీద సంయుక్తంగా 100 రోజులైన సందర్భం, మరియు ఈ 100 రోజుల్లో మాతో పాటు ప్రయాణం చేస్తూ వారు అనేక రకాల ఒత్తిళ్ళకి లోనవుతూ మా వల్ల కూడా వాళ్ళు కొన్ని అవమానాలు కూడా పడ్డారు. ఫస్ట్ మా రిలేషన్ కూడా నెగిటివ్తో బిగిన్ అయింది. అందువల్ల ఈ రోజు నుంచి పాజిటివ్తో వాళ్ళతో పాటు మేము కూడా అందరం కలిసి మమేకంగా ఉండాలని కోరుకుంటూ తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు మాట్లాడుతూ దేశమంతటా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కడియాల నందకిషోర్, నాయకులు వై కామేశ్వరరావు, కొవ్వూరు శ్రీనివాస్, డాక్టర్ జార్జ్, యోగానంద కిషోర్, మందా జనార్దన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంగలగుదురు సెంటర్లో ఈరోజు దీన్ దయాళ్ పండిట్ ఉపాధ్యాయ జయంతిని ఈరోజు నిర్వహించుకుంటున్నాము. అలానే దీంతో పాటు సభ్యత్వంగా చేయాలని చెప్పేసి ఈరోజు భారతదేశంలో యావత్ ప్రతి మండలంలోనూ ప్రతి బూత్ దగ్గర కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలనేసి కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఆదేశాల మేరకు ఈరోజు అంగీకారం చేస్తున్నాము. జీవిత చరమాంకం వరకు తాను నమ్మిన ఆశయాలను సిద్ధాంతాలను వదిలిపెట్టకుండా అంకిత భావంతో పనిచేసిన గొప్ప వ్యక్తి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు సీతారాం ఏచూరని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరులో బుధవారం నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మరణ కార్యక్రమంలో ఆయనకు ధన్యవాదాలర్పించారు. జిల్లా కేంద్రం గుంటూరులో బుధవారం వామపక్ష నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాం ఏచూరి సంతాప సభలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. వైవిధ్యంతో కూడిన రాజకీయ దృక్పథంతో జీవితకాలం ఉద్యమ స్ఫూర్తిని ఏచూరి చాటారని అన్నారు. సమాజ వైఖరి పాలకులు ఎలా ఉండాలి అనే విధానం ఆయన ఉపన్యాసాల్లో కనిపించేదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి అమెండ్మెంట్ ఇచ్చిన ఏచూరి సీతారాం వ్యవహార శైలి పార్టీలకు అతీతంగా ఉండేదని అన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మతతత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుండే పోరాడిన సీతారాం ఏచూరి కీలకమైన పాత్ర పోషించారని నివాళులర్పించారు. ఈ సమావేశంలో పలువురు వామపక్ష నాయకులు ఏచూరికి ధన్యవాదాలర్పించారు. మతం అనే మలినం అంటకూడదు, మానవులంతా ఒకటే, మనం భారతీయులం కాబట్టి మనం భరతమాత బిడ్డలు అని చెప్పడానికి ప్రయత్నం తన కుటుంబంలో ఏ రకంగా కుటుంబం మమేకమైంది, జీవనం కొనసాగిస్తూ ఉంది. తద్వారా జన్మించినటువంటి బిడ్డ గురించి చెప్తూ ఈ బిడ్డ ఎవరికి చెందినవాడు అంటే భరతమాతకి చెందినవాడు, ఈజ్ ఇండియన్ అని చెప్పినటువంటి దీశాలి. మతం గురించి అంతా బ్రహ్మాండంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఏచూరి గారు. రాష్ట్రపతి ప్రసంగానికి అమెండ్మెంట్ పెట్టినటువంటి మహానాయకుడు ఏచూరి. ఇవాళ కమ్యూనిస్టా లేకపోతే సోషలిస్టా లేకపోతే ఇంకోటి అనేది కాదు, మనవాడిగా మనం చెప్పుకోవచ్చే కానీ వీటిలన్నిటికీ అతీతుడు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఏచూరి గారు ఈజ్ మోర్ దెన్ ఏ పొలిటీషియన్, ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్. భౌతికంగా చనిపోయాడేమో కానీ, భౌతికంగా యాక్టివ్గా లేకపోయాడేమో కానీ ఆయన ఆశయాలు ఈ సమాజం ఉన్నంత వరకు కూడా యాక్టివ్గానే కొనసాగుతాయి అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. నేను ఎప్పుడు చాలా మీటింగ్స్లో చెప్తూ ఉంటాను, బర్త్ ఈజ్ యువర్స్, డెత్ ఈజ్ యువర్స్, బట్ ద లైఫ్ ఈజ్ నాట్ యువర్స్ అని చెప్పి. బట్ ఏచూరి గారు ఏం ప్రూవ్ చేశారంటే ఓన్లీ బర్త్ ఈజ్ యువర్స్, లైఫ్ ఈజ్ ఫర్ ద సొసైటీ అండ్ ద డెత్ ఈజ్ ఆల్సో ఫర్ ద సొసైటీ అని చెప్పినటువంటి మహానుభావుడు ఏచూరి గారు అని చెప్పి. అలాంటి మహనీయుల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే అని చెప్పి, నిశ్శబ్దమే దానికి పరిష్కారం అని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం మీ అందరినీ కలిసి అదృష్టం. ఎందుకు చిక్కిపోతున్నాం అనేది ప్రశ్నించుకోవాలని చెప్పి నా కోరిక. మీరు బలంగానే ఉంటేనే ఈ సమాజం బలంగా ఉంటుంది, మీరు పోరాడితేనే ఈ సమాజంలో అగాధాలు పోడతాయని చెప్పి సంపూర్ణంగా విశ్వసించేవాళ్ళు నేను ఒకడిని చెప్పి, మరి ఈ సందర్భంగా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి, వారి కుటుంబ సభ్యులు సానుభూతి తెలుపుకుంటూ, వారు నిజంగా యోధుడు కాదు, ఒక మహనీయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెనేటి కృష్ణప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబులు వేమూరు నియోజకవర్గం ఎలవరు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం వేమూరు మండలం పోతుమర్రు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కూచిపూడి మైనా అధ్యక్షతన జరిగిన సభలో
తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అప్పులు ఊపులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తామందరినీ కలుపుకొని వెళ్లి కేంద్ర ప్రభుత్వం వద్ద నిధులు మంజూరు కృషి చేస్తున్నారని, అందుకే ఇది మంచి ప్రభుత్వం అభివర్ణించారు. వేవూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ గత వైసీపీ పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని అన్నారు. అటువంటి పరిస్థితుల నుండి గట్టెక్కించి రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచే దిశగా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుర్తు చేశారు. గత పరిపాలన, ఈ రోజు జరుగుతున్న చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సంక్షోభంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్లు అందించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి వై పిచ్చిరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నగడ విజయబాబు, జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, తహసీల్దార్ సుశీల, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అనురాధ, పార్టీ నాయకులు కూచిపూడి రవికాంత్, గోసే రవి, కూచిపూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మీద రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో నూతనంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి తీసుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని వేణోళ్ళ కొనియాడుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ నుంచి వస్తున్నటువంటి స్పందన అపూర్వంగా ఉంది. ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్ని మభ్య పెడితే మోసపోయే అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు అప్పచెప్పారు. విడిపోయిన రాష్ట్రం, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞుడు, దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి కావాలి. ఇటువంటి వ్యక్తి గెలిస్తేనే ఈ విడిపోయిన రాష్ట్రంలో ఉన్న కష్టాల నుంచి బయటపడగలని ఆ రోజు విజ్ఞతతో ఆలోచించి మీరందరూ అధికారం ఇచ్చారు. ఒక బ్రహ్మాండమైనటువంటి విధానంలో రాష్ట్రం ముందుకు నడుస్తా ఉండేది. ఈ పార్టీకి 151 సీట్లు ఇచ్చారు. ఆయనకి కనీ విని ఎరిగినటువంటి మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. 19లో సర్వనాశనం అయ్యి విలవిల్లాడిపోయింది రాష్ట్రం అంతా. కొడితే మళ్ళీ దెబ్బ తిరిగిపోయినట్టు ఉంటారు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా 164 సీట్లు, 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి మీరు అప్పచెప్పారు. ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో ఏప్రిల్ మే నెలలో మంచి నడి ఎండ, రోడ్డు మీదకి రావాలంటే వృద్ధులు భయపడిపోయే పరిస్థితులు, ఏదైనా చిన్న జబ్బులున్నా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు బయటికి రావాలంటే ఎండలో ఇబ్బంది పడిపోయే పరిస్థితులు, చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో పెన్షన్లు ఇవ్వమంటే వాలంటీర్ లేదు కాబట్టి పెన్షన్లు ఇవ్వమని చెప్పారు ఎన్నికల సందర్భంలో. ఇవాళ ఏ వాలంటీర్ లేకుండానే జూలై నెలలో ఒకే రోజు 99% పెన్షన్లు ఇచ్చాం. సృష్టించాలి, నిరుద్యోగ యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ఇలా నారా లోకేష్ గారు అహర్నిశలు శ్రమిస్తా ఉన్నాడు. పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. పరిశ్రమలు తీసుకురాబోతా ఉన్నాం. 100% 20 లక్షల మంది నిరుద్యోగులకి ఉపాధి, ఉద్యోగాలు ఖచ్చితంగా కల్పించారు. ఇప్పుడు దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఉచిత ఇసుక పాలసీ ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెచ్చాడో అదే పాలసీని తీసుకొచ్చి తక్కువకే ట్రాన్స్పోర్ట్ ఖర్చులతోటే మీకు ఇసుక చేరే విధంగా ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం. అంటే ఈ విధంగా వాళ్ళ దోపిడీకి ఏది అనర్హం కాదు, ప్రతిదీ అర్హత కలిగిందే. ఏ విధంగా దోచుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి గ్రామాల్లో చోటా మోటా నాయకుల వరకు ఎవరికి అందింది వాడికి దోచుకునే పనిలోనే ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇంతకుముందు 5 సంవత్సరాల ప్రభుత్వంలో ప్రజలు అల్లాడిపోయేవాళ్ళు, భయంగా బతికేవాళ్ళు. మన భూములు ఎలా ఎప్పుడు లాగేసుకుంటారనే రాత్రులు కూడా మనకి నిద్ర పట్టేది కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాంట్లో చాలా మంది భూములు పోయాయి. ఎవరు భూములు పోయినాయో ఎట్లా పోయినా తెలవకుండా పోయినాయి. మన పిల్లలకి నాసిరకం మద్యం తాగించి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేశారు, వాళ్ళ లివర్లు పాడు చేశారు. అన్ని రకాలుగా పేదల ప్రజల్ని ఏదో అబద్ధాలు చెప్పేసి వాళ్ళని వాడుకున్నారు. కానీ వాళ్ళకి చేసింది ఏమీ లేదు. ఎవరికైతే పెన్షన్ రావాలో 3,000 నుంచి పెన్షన్ 1,000 పెంచి 4,000 పెన్షన్ చేశారు. ప్రజాప్రతినిధులే వచ్చి, అధికారులే వచ్చి పెన్షన్ పంచారా లేదా, 1వ తారీఖు పెన్షన్ పంచారా లేదా, చెప్పింది చేసి చూపించింది మంచి ప్రభుత్వం కదా. 16,423 ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రకటించారు కదా. ఆయన ముఖ్యమంత్రి హయాంగా మొత్తము 2,32,179
ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన తెనాలి మండలంలోని నిమ్మ అరటి ఉద్యానవన రైతులను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసామిరెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన తెనాలి మండలంలోని నిమ్మ అరటి ఉద్యానవన పంట రైతులను ఆదుకోవాలని కోరుతూ బుధవారం తెనాలి మండల తహసీల్దార్ గోపాలకృష్ణకు రైతు సంఘ నాయకులు వినతిపత్రం అందజేసి వాస్తవ పరిస్థితిని వివరించారు. ఈ అంశాలపై మండల తహసీల్దార్ ఉద్యానవన శాఖ అధికారులతో పంట నష్టపరిహారం నమోదు చేస్తున్నారా లేదా అనే అంశంపై వివరణ కోరారు. అదేవిధంగా జిల్లా అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ హామీ ఇచ్చారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ నిమ్మ అరటి తోటలకు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ములకా శివకుమారి, కడియాల శ్రీనివాసరావు, కూచిపూడి శకుంతల, తెనాలి శాంతి, మన్యం శ్యాంబాబు, కనగాల రామకృష్ణ, మేరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా రావచ్చు. వాస్తవం వేరే పనిలో ఉంటే కూడా రామరెడ్డి గారు చూశారు. నేనైనా మీకోసమే వచ్చాను. మీరు ఎప్పుడైనా రావచ్చు అనేది ప్రభుత్వం ఆఫీస్, ఇది గవర్నమెంట్ ఆఫీస్, నాది కాదు, ఎవరిది ఒకళ్ళది కాదు. మీరు ఎప్పుడైనా రైతులకు ఎప్పుడు అవసరం వచ్చినా, ఏ విషయంలో అవసరం వచ్చినా, సరే ఈ రోజు ఇది రేపు ఇంకోటి, ఎప్పుడు వచ్చినా నాకు ఫోన్ మెసేజ్ పెట్టినా చాలు, నేను వచ్చేస్తాను. బాబురావు గారి తర్వాత మీరే మాకు నచ్చింది. బాబురావు గారు ఉన్నప్పటి నుంచి వస్తాను. అంతే కదా, అది మనిషిలో ఏ పోస్టులో ఉన్నా ఎంత ఎలా ఉన్నా ఎదుటి మనిషిని అర్థం చేసుకోగలిగితే కదా. మాది అంగల్ కుదురు. నా పేరు వెలగ ఆదినారాయణ. మాకు నిమ్మ తోట మన వర్షానికి 3 అడుగులు 4 అడుగులు ఎత్తు వచ్చినాయి నీళ్లు. ఇంతవరకు నిమ్మ చెట్టు శుభ్రంగా ఎండిపోయింది, ఆకులు మండలం అలా ఉంది. ఈ మొన్న రాకని నారదుల ఎండకి కొన్ని చెట్లు ఎండిపోతున్నాయి. ఆ లక్ష కాడికి 4 సంవత్సరాలు 4 లక్షలు ఇన్కమ్ పోయినట్టే ఎకరానికి. పాడి రైతులు పంట నష్టం గురించి మాకు పాడి పంట 2 అండి. 2023లో కూడా మాకు నష్టపోయినటువంటి జొన్నలకి మరి గవర్నమెంట్ ఎంతవరకు మాకు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇవ్వలేదు. పోయినాయి 3వసారి నార్మల్ పోసాము, మళ్ళీ నాటేసాము. మళ్ళీ నాటేసిన 20 రోజులకు కూడా అవ్వట్లేదు. మళ్ళీ వర్షాలు పడ్డాయండి, పంట వేసాము, పంటకు పిండి కూడా వేసాము 2 సార్లు. ఇప్పుడు ఎకరానికి 25,000 రూపాయల చొప్పున మాకు ఖర్చులు అయినాయి. గవర్నమెంట్ మరి 20,000 రూపాయలు మరి అన్నదాత సుఖీభావ కింద ఇస్తానన్నారు గవర్నమెంట్, అది ఇప్పటికీ ఇవ్వలేదు. కౌలు రైతులకి మరి నష్టపోయినందుకు పరిహారం ఇస్తానన్నారు. ఈ నెల మరి 25వ తారీఖు వచ్చినా కానీ జూన్ మాసంలో వేయాల్సినటువంటి ఖరీఫ్ సీజన్ పంటలకి ఇంతవరకు సెప్టెంబర్ నెల వచ్చినా కానీ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మరి గవర్నమెంట్ ఆదుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం తరఫున ఈరోజు తెనాలి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కృష్ణానది వరదలు, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులు అందరికి కూడా పంట నమోదు చేయాలి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కౌలు రైతులకి మేము ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఇవాళ భూ యజమానులు రకరకాల కారణాలతో వాళ్ళకి ఈ పత్రాలు ఇవ్వకపోవటం ఇవన్నీ వలన ఈ పెట్టుబడి పెట్టి లక్షల రూపాయలు పెట్టిన రైతులంతా, కౌలు రైతులంతా కూడా నష్టపోతున్న పరిస్థితి. వాళ్ళకే పరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం చెప్పింది, మేము కానీ అధికారంలోకి వస్తే రైతులకి, కౌలు రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు వెంటనే ఇస్తామని చెప్పారు. ఇవాళ 100 రోజులు గడిచింది. 100 రోజులు గడిచినా కానీ ఈ యొక్క రైతు పెట్టుబడి సాయం 20,000కి ఏమాత్రం కూడా రాలేదనేది రైతులు, కౌలు రైతులు ఆందోళన పడుతున్న పరిస్థితి. గాయకునిగా, నటునిగా, సంగీత దర్శకునిగా, సినీ దర్శకునిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా వెరసి సినీ సంగీత ప్రేమికుల గాన గంధర్వునిగా అనేక భాషల్లో వేలాది పాటలు పాడి రంజింపచేసిన గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కరోనా రక్కసి కోరల్లో చిక్కుకొని అర్ధాంతరంగా తనువు చాలించడం దురదృష్టకరమని వివేక విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. స్థానిక వివేక మహిళా కళాశాల ప్రాంగణంలో బుధవారం పద్మవిభూషణ్ గాన గంధర్వ స్వర్గీయ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ మాట్లాడుతూ సినీ సంగీత వనంలో ఆ గాత్రం ఆలపించిన గీతాలు అజరామరమని అన్నారు.
చిన్నారులు ప్రోత్సహిస్తూ ఈటీ ద్వారా నిర్వహించిన పాడుతా తీరిక కార్యక్రమం ద్వారా ఎంతో మంది వర్ధమాన గాయని గాయకులు సినీ ప్రపంచానికి ఆయన పరిచయం చేశారని అన్నారు. ఇదే కార్యక్రమంలో సంగీత దర్శకులు బొల్లిముంత కృష్ణ, గాయకులు నీలాంబరంను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కె రామరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. భారతదేశమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఒక పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి తన గాత్రంతో 42,000కు పైగా చక్కటి పాటలు పాడి వర్ధంతి సభ ఈరోజు జరగబోతున్నాం. మీ అందరికీ కూడా బాగా చిరపరిచితులు. వారే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. యంగ్స్టర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, పాటల పాటకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ చిన్నపిల్లల్ని ప్రోత్సహించాలి, వర్ధమాన గాయకులుగా వారిని కూడా మనం తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ పాడుతా తీగ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన తర్వాత అనేక వేల మంది మరి చిన్నారులు మీలాంటి విద్యార్థులు కూడా ప్రేరణ పొందడం, వాళ్ళకి ప్రతిభని ప్రదర్శించే అవకాశాన్ని వారు కలిగించారు. అన్నిటికంటే ముఖ్యంగా భాష పట్ల ఆయనకు అమితమైన అభిమానం ఉంది. తెలుగు భాష అంటే చాలా ప్రేమ. ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూడా మంచి పదాలు, తెలుగు పదాలు వాడుతూ తెలుగుని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒత్తుని పొల్లుని స్పష్టంగా పలికేలాగా ఆ పాటలు పాడేవారికి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఆయన చేసినటువంటి ఆ ప్రోత్సాహం అనేటువంటిది మరువలేనిది. కేవలం కరోనా వలన మాత్రమే చనిపోయారు పాప. చాలా చిన్న ఎఫెక్ట్ వచ్చినాయి, కానీ తను ఇంట్లో ఉంటే కనుక ఇతరులకు అంటుకుంటుందేమో కరోనా అని హాస్పిటల్కి ఆయన వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళటం, ఆ హాస్పిటల్ తనే ఓపెన్ చేస్తున్నాడు. తను ఓపెన్ చేసిన హాస్పిటల్, తన ఫ్రెండ్ స్టార్ట్ చేసిన హాస్పిటల్ని ఓపెన్ చేసిన హాస్పిటల్ ఆయన పేషెంట్గా చేరారు. అయితే మరి దురదృష్టం ఏంటంటే అదే హాస్పిటల్లో ఆయన మరి మరణించడం జరిగింది. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఈ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుని వారి గురించి మంచి మాటలు చెప్పుకుని మనం కూడా వారి నుంచి ప్రేరణ పొంది మరి మనం కూడా మనకి ఆసక్తి ఉన్నటువంటి రంగంలో ఏదైతే ఉందో దానిలో మన పేరు ప్రఖ్యాతించేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ వర్ధంతి సభను ఏర్పాటు చేసుకున్నాం. ఈ మధ్యనే ఎవరో చెప్పారు, సుమారు 25 సంవత్సరాల క్రితం ఈ తెనాల్లో 32 నాటక సమాజాలు ఉండేవి అని. అంటే అంతమంది కళాకారులు. అందుకనే తెనాలికి కళల కాణాచి అని పేరు వచ్చింది. మాకు ఆ రోజుల్లో ఆ నాటకాలకి హీరోయిన్స్ ఇక్కడి నుంచే వచ్చేవాళ్ళం. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న అన్నపూర్ణ కానీ, శైలజ కానీ, శివకుమారి వీళ్ళందరూ మా నాటకాలకి హీరోయిన్స్గా వచ్చేవాళ్ళం. అంటే ప్రతిదీ నాటకానికి సంబంధించిన, హరికథకి సంబంధించిన, బుర్రకథకి సంబంధించిన, నటనకి సంబంధించిన అంత తెనాలి కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రం నడిచింది. గాన గంధర్వుడు కీర్తిశేషులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతిని పురస్కరించుకుని కోట అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద బుధవారం పేదలకు, నిరాశ్రులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోట అక్కేశ్వరరావు మాట్లాడుతూ గాన గంధర్వుడు కీర్తిశేషులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ననపనే రాంబాబు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధికంగా 40,000 పాటలు పాడిన గాన గంధర్వుడు కీర్తిశేషులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి సందర్భంగా కోట అక్కేశ్వర ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ ప్రాంతంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. యలవర్తి సాంబశివరావు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా సేవా సమితి దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సురేష్, మాజీ కౌన్సిలర్ కిరేటి వీరయ్య, వెంకటేశ్వరరావు, కోట తిరుమలరావు, కోట మణికంఠ, నాగిశెట్టి సాయిచరణ్, షేక్ మాలిక్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. సినీ నేపథ్య గాయకులు, పాటలు పాడినటువంటి మధుర గాయకులు, రాష్ట్రంలో పుట్టి మన తెలుగువారు అవడం మనకు గర్వకారణం శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వారు పరమపదించి 4 సంవత్సరాలు గడిచింది. 4వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఇక్కడ కోట అక్కేశ్వరరావు గారు, అలాగే యలవర్తి సాంబశివరావు గారి మిత్ర బృందం ఆధ్వర్యంలో వారి వర్ధంతి ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కాణాచి అయినటువంటి మన తెనాలి పట్టణంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఆయన చనిపోవడం బాధాకరమైనా కానీ ఆయన వర్ధంతి మన తెనాల్లో జరుపుకోవడం అనేది చాలా ఆనందించదగిన విషయం. కాబట్టి ఆయనకి ఈ తెనాలి పట్టణం తరపున, తెనాలి ఈ మిత్ర బృందం తరపున
వారికి నివాళులు అర్పించుకుంటూ పరమపదించి 4 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా కళలకి కానాచైన తెనాల్లో ఆయన వర్ధంతిని జరుపుకోవటం మాకు ఒక విధంగా బాధాకరమైన ఆనందకరంగా ఉంది. ఆయన చాలామందిని గాయకులు చేశాడు, పాడుతా తీగ ధర్మంగా మా మిత్రుడు చెప్పినట్టు. అట్లానే మనం ఉన్నంతకాలం లేకపోయినా కూడా మన పిల్లలు కూడా ఆయన తలుచుకోవాలని తలుచుకుంటారు. ఆయన పాటలు అట్లానే జీవంగా ఉంటాయని కోరుకుంటూ సెలవు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పరమపదించి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. అంత మహానుభావుడికి ఇట్లా నివాళులు అర్పించుకోవడం సంతోషంగా ఉంది. దుగ్గిరాల మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నీట మునిగి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల నాయకులు దుగ్గిరాలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. దుగ్గిరాల మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు నీట మునిగి తీవ్ర నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ బుధవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నష్టపోయిన రైతులకు వరి పంటకు ఎకరాకు 25,000, అరటి, కంద, పసుపు, వాణిజ్య ఉద్యానవన పంటలకు ₹1,00,000, అన్నదాత సుఖీభావ కింద ₹20,000 తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ సునీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆగస్టులో కురిసిన భారీ వర్షాల వల్ల దుగ్గిరాల మండలంలోని గ్రామాల్లో రైతాంగం పంటలు నీట మునిగి పూర్తిగా దెబ్బతిని అపార నష్టం వాటిల్లిందని అన్నారు. పంటలో ఉన్న మోటార్లు పూర్తిగా నీటిలో మునిగిపోయి పనికిరాకుండా పోయాయని, లంక గ్రామాల్లో వాణిజ్య ఉద్యానవన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ప్రభుత్వం అందించి రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. కౌలు రైతులకు నష్టపరిహారం అందించి భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇచ్చి రుణాలు రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా ఉపాధి హామీ పనుల ద్వారా మురుగు, పంటకావులు, తూటికాడ, గుర్రపు డెక్క, మేటలను తీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జట్టి బాలరాజు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, మన్నవ నాగమల్లేశ్వరరావు, నడకుదురు యోగేశ్వరరావు, అద్దంకి పాములు, గొర్రెపాటి శ్రీనివాసరావు, యార్లగడ్డ వాసు, అద్దెపల్లి శాషగిరి, ఏమినేని రవీంద్రబాబు, సర్వేశ్వరరావు, సాంబశివరావు, వెంకయ్య, నాగేశ్వరరావు తదితర రైతులు పాల్గొన్నారు. ఆగస్టు 30-31న భారీ వర్షాలు కురిసినాయి. కృష్ణానది పొంగి పొర్లి వ్యవసాయ పంటలు మొత్తం కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్న క్రమంలో ప్రభుత్వం వరికి ₹10,000, వాణిజ్య ఉద్యానవన పంటలకి ₹14,000 ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇది ఏ మూలకు కూడా సరిపోయే పరిస్థితి కనబడటం లేదు. వరి పంటకి ఇప్పటికే 2 సార్లు ఎదజల్లటం వలన ₹20,000 ఖర్చు అయినాయి. అదేవిధంగా కౌలు ₹25,000, ఎరసి ఎకరాకి ₹50,000 రైతు వాళ్ళు పెట్టుబడి పెడితే ₹10,000 ఏ మూలకు వస్తాయని చెప్పేసి దాన్ని ఎకరాకి ₹25,000 ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వాణిజ్య పంటలకు కానీ ఉద్యానవన పంటలకు కానీ ₹50,000 నుంచి ₹1,00,000 దాకా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న వర్షాలకి నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించిన పరిస్థితులలో ప్రధాన కారణం ఏంటంటే అడ్డుపడిన తూటికాడ, గుర్రపు డెక్కలను తీసేయకపోవటం, మేటలు తీసేయకపోవడం ప్రధాన కారణం అని చెప్పి స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది. మరలా రాత్రి కురిసిన వర్షాల దెబ్బ కూడా ఉదాహరణకి మన పక్కన మంచినప్పుడు డిఆర్బీసీ వాగు పొంగి ప్రవహించి సుమారు 100 ఎకరాల ముప్పుకు గురైంది. అదేవిధంగా మోటార్లు మొత్తం కూడా పనికి రాకుండా పోతూ ఉన్నాయి. 2,800 ఎకరాలు ఈ మండలంలో రాశారు. కానీ వాణిజ్య పంటలు వచ్చేవరకు 135 రాశారు. వాణిజ్య పంటలకు వచ్చేసేవరకు 14,000 ఇస్తామంటున్నారు. ఇప్పుడు 14,000 ఇస్తానికి పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడిని ₹1,00,000 దాకా అయింది అంటున్నారు. 14,000 ఇస్తానికి ఏ మూలకి వస్తాయి? అయ్యి ఈ దగ్గరికి రావు. కౌలుకి తీసుకుంది, కౌలు ముందే ఆపటాలి. గుంటూరు జిల్లాలో మొత్తం కూడా ఆల్రెడీ కట్టేసామంటున్నారు. కౌలు కట్టే కౌలు 30,000, పంట వేసింది 20,000, మొత్తం 50,000 ఖర్చు అవుతుంది. ఇవాళ 50,000కి కనీసం 10,000 ఇస్తే అది ఏ మూలకి రావాలని రైతులు, మరి మంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఒక రైతులుగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచించి వాగ్దానం అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నాడు, రైతులకు ఇస్తా అన్నాడు. రైతులకు ఇస్తాడో కౌలు రైతులకు ఇస్తాడో బేవరేది ఏంటంటే రైతులకి ఇవ్వాలి, కౌలు రైతులకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదే 20,000 అన్నదాత సుఖీభవ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఈ మీరిచ్చే 10,000కి 20,000, 30,000 కలిపి ఏదో సాగుబడి చేసుకోవడానికి అవసరంగా ఉంటుంది. ఈరోజు మన దుగ్గిరాల తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి మనం అర్జీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం 17వ తారీఖుకే నష్టపరిహారం ఇస్తానంది. మరి ఇంతవరకు ఇవ్వలేదు. రెండోది అన్నదాత సుఖీభావ అనేది కూడా పథకం కూడా అమలు చేయలేదు. రెండోది వాణిజ్య పంటలకి దాదాపుగా ₹1,50,000 పెట్టుబడి పెట్టున్నారు. మరి వాళ్ళు ₹14,000 ఇస్తే అది సరిపోయిన పరిస్థితి కాదు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి నష్టపరిహారాన్ని మరి పెంపించే విధంగా చేయాలి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 108వ జయంతి కార్యక్రమాన్ని దుగ్గిరాల మండల భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
మండల పార్టీ అధ్యక్షుడు పసుపులేడి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ దుగ్గిరాల భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు పండిట్ దీన్ దయాళ్ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకమని అన్నారు. లౌకికవాదాన్ని, వ్యక్తిగత నిర్మాణాన్ని వ్యతిరేకించి భారతదేశానికి ఎన్నో సేవలు చేసిన ఆయన సేవలు శ్లాఘనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాడిబండ రాజా, గడ్డం శాషగిరి, తాడిపోయిన శ్రీనాథ్, దాసరి నాగా తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి కార్యక్రమం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. వారు లౌకికవాదాన్ని, వ్యక్తిగత నిర్మాణాన్ని వారు వ్యతిరేకించి ఈ భారతదేశంలోని ప్రజలందరూ ఏకంగా ఈ దేశాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. వారు జనసంఘ్ పార్టీకి మొట్టమొదటి అధ్యక్షులుగా ఉన్నారు. అది కాలక్రమేణా బీజేపీ పార్టీగా, భారతీయ జనతా పార్టీగా అది ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం చాలా ముందుకు పయనిస్తుంది. విద్యుత్తు, అలాగే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని గ్రామాలు ఏకంగా చేసే నేషనల్ హైవేని అత్యున్నతంగా ఈ ప్రపంచంలోనే ఎక్కువ పొడుగుండే నేషనల్ హైవేగా నిర్మించడం అది ఈ భారతీయ జనతా పార్టీకే సాధ్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ కస్తూర్బాయ్ దాతృత్వం స్ఫూర్తిదాయకం. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. స్వర్ణాంధ్రప్రదేశ్ 2042 కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాజకీయాన్ని. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దీన్ దయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పించిన భారతీయ జనతా పార్టీ హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.